విజయసాయి రెడ్డిని పిలిపించి విచారణ చేశారో ఈయన ఏం చెప్పాడు అనేది కూడా ఒక గూగుల్ బయలుదేరింది స్పష్టంగా కనిపిస్తాం. ఈరోజు వైసీపీ 15వ మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డిలో ఆ కళ కనిపించలా. అవును, జెండా ఆవిష్కరణ చేస్తా ఉంటే ఒక ప్రేతాత్మలాగా ఆయన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఈరోజు అర్థమవుతావు. అందుకనే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఏదో కలరింగ్ ఇచ్చి నేనేదో వాళ్ళు ఏదో ప్రశ్నలు అడిగారు, నేను చెప్పాను. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఆ దేవుణ్ణి చూడటానికి వెళ్తా ఉంటే మరి పూజారులంతా కూడా అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి ఈయన పెద్దగా కలరింగ్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు విజయసాయి రెడ్డి. నిజంగా మరి ఆ కొఠారిలో ఈయన కూడా ఒకప్పుడు ఉన్నోడే కదా, ఈయన కూడా ఆ కొఠారిలో ప్రధాన స్థానంలో నిలబడ్డోడే కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్ర ప్రతినిధిగా మరి కేంద్రంలో సీఎం ఆఫీస్ లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? విజయసాయి రెడ్డికే కదా. విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి కంటే ముందే మరి అన్ని విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తే కదా. ఇందాక మీ కామెంట్లో చెప్పినట్టుగా మరి రైతుల ఉద్యమాన్ని, రైతులను ఏ విధంగా అవమానించడం మనం చూసాం కదా. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 32,000 ఎకరాలు భూమిని ఇచ్చినటువంటి రాజధాని ప్రాంత రైతులు, 29,000 గ్రామాలకు చెందినటువంటి రాజధాని రైతుల్ని వాళ్ళ కట్టుబొట్టు గురించి ఏ విధంగా దుర్భాషలాడారు, వాళ్ళు చేతికి పెట్టినటువంటి వాచ్ గురించి ఏ విధంగా మరి వ్యంగ్యంగా మాట్లాడారు, వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ గురించి, మహిళలు ధరించినటువంటి హ్యాండ్ బ్యాగ్ గురించి మరి వీళ్ళు రైతులేనా, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎంత వ్యంగ్యంగా సిగ్గు లేకుండా ఈ విజయసాయి రెడ్డి విషయాన్ని గట్టి మాట్లాడాడు మనం చూసాం. ఈ రోజు లాంటి పెద్ద మనిషి నేను రైతుని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను రైతును కాబట్టి ప్యాంట్ వేసుకోకూడదా, ఏదో గోసి పెట్టుకుని వ్యవసాయం చేయాలన్నా ఏం ఆ రోజు గుర్తు రాలేదా? రైతులు ఇదే విధంగా ఉండాలని చెప్పి నువ్వు అనుకున్నావా? నువ్వు అంతే కదా. ఈ రోజు నువ్వు నీ గురించి కామెంట్ చేస్తే అవన్నీ బయటకు వచ్చి నీ మాట్లాడుతున్నావా? ఈ రోజు నీ దాకొస్తే గానీ తన దాకొస్తే గానీ ఎవరికి తెలియదంట. అట్నే విజయసాయి రెడ్డి వ్యవహారం చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన ఏదో నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నా తప్పులన్నీ ఒప్పులు అయిపోతాయని చెప్పి భావిస్తా ఉన్నాడు. కానీ తప్పులు ఎక్కడికి పోవు, దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనిపించక తప్పదు, ఇది వాస్తవం. దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం విజయసాయి రెడ్డికి ఉంది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎంటేసుకొని ఆయన 16 కేసుల్లో నువ్వు ఏటూగా ఉన్నటువంటి పెద్ద మనిషి నువ్వు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావంటే ఏమనాలని నేను మొన్న బయటకు అంటే మరి ఆయనకు సంబంధించిన కేసులలో కూడా ఈయన ఏటు కాబట్టి భయం ఏం జరుగుతుందో ఏంటో అని నేను చెబుతున్నాను కదా పవన్ గారు, ఇతను క్లియర్ గా అప్రూవల్ గా మారుతాడు. నేను ఒకటే చెప్తాను, ఈయన అప్రూవల్ గా మారి అన్ని విషయాలు కూడా మరి సిడి ముందు కానీ, ఈడీ ముందు కానీ, సిఐడి ముందు కానీ, ఈడీ ముందు కానీ వాస్తవాలన్నీ చెప్పేస్తాడు, సిబిఐ ముందు చెప్పేస్తాడు. అదే ఇతనికి భయం పట్టుకుంది. ఇప్పుడు ఏం జరిగిద్దా ఏందా, ఈ ముసలోడు ఏం చేస్తాడని చెప్పి, మా మామ ఏం చేస్తాడా ఈ శకుని మామ అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నాడు. ఇది వాస్తవం. అందుకనే ఈరోజు చూస్తున్నాం ఈ కేసులో కూడా ఏటూగా ఉన్నాడు ఆయన. విక్రాంత్ రెడ్డి A1 గా ఉంటే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కొడుకు వరుసకి సోదరుడైనటువంటి విక్రాంత్ రెడ్డి A1 గా ఉంటే A2గా ఇతనున్నాడు. అదే ఫ్లోలో పెడుతున్నారంట అవన్నీ. గతంలో ఆయన A2 కదా, అన్నిటికీ A2 పెడుతున్నారని ఈరోజు చెప్తున్నారు ఆయన. అదే ఇప్పుడు ఏదో అంటారు సామెత, ఆయన ఏదైనా మాట్లాడగలడు విజయసాయి రెడ్డి గారు. A2 అంటే మంచి ఆయన లక్కీ నంబర్ లాగా ఉంది. అందుకని అన్ని కేసుల్లో కూడా నేటివ్గా పెడుతున్నారేమో. అది ఆయన గతంలో పార్టీలో కూడా A2 కదా. అదే A2గానే అన్ని కేసుల్లో పెడుతున్నట్టుగా పాపం లక్కీ నెంబర్ అటు ఉన్నది. సరే, ఏది ఏమైనా విజయసాయి రెడ్డి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, సిఐడి ముందు హాజరై బయటకు వచ్చినటువంటి మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఆయన ఎవరు నమ్మరు. ఏదో అప్పుడు తప్పులు, నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను కాబట్టి ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరని చెప్పి అనుకున్నాడు. మొన్నటిదాకా పోసాని మురళీకృష్ణ కూడా అన్నాడు, ఒక వీడియో చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను క్షమించండి, నేను ఇంక జీవితంలో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడాను. ఏమైంది? ఈరోజు రాష్ట్రం మొత్తం దాదాపు 17 కేసుల్లో మరి ఆయన మీద రిజిస్టర్ చేసి నమోదు చేసి అన్ని పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్లు ఇష్యూ చేసి
అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతా ఉన్నారు. అదే గతి భవిష్యత్తులో చాలా మందికి పట్టబోతా ఉంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు మా బంధువు అని చెప్పి ఆయనకి ఎక్కడో ఒకసాట ఉండుండొచ్చు. ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ కుటుంబంతో వీళ్ళ భార్య తరపు నుంచి బంధుత్వం కలిసింది కాబట్టి ఏం జరగదని చెప్పి అని భావించవచ్చు. కానీ చట్టమే, ఎవరేం చేసినా ఇతనికి మాత్రం తిప్పలు తప్పు. విజయసాయి రెడ్డి డెఫినెట్ గా ఈ కేసుల్లో అతనికి శిక్షలు పడతాయి. ప్రధానంగా ఈ కాకినాడ కోర్టుకు సంబంధించి, కాకినాడ సెద్దుకు సంబంధించి ఏ విధంగా అయితే కేవీ రావు గొంతు మీద కత్తి పెట్టి 3,600 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్లని ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా మరి అక్రమంగా అక్కడ కాకినాడ పోర్టుని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఆ యొక్క బియ్యం మాఫియాని నడిపారో, ఆ